హలో దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు. నేనైతే మస్తుగా ఉన్నా. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మటన్ షొర్వా వేస్తున్నా. ఇక మా తెలంగాణ వాళ్ళకి మటన్ అంటే మస్తు ఇష్టం అబ్బా. ఇక మటన్లకి బిర్యానీ అన్నం అయితే ఇక ఏకదమ్ కాంబినేషన్. ఇక బిర్యానీ అన్నం అంటే బగారా అన్నం. నిజామాబాద్ వాళ్ళందరూ బిర్యానీ అన్నమే అంటారు. ఇక ఇప్పుడు మటన్ ఎట్లా వేసుకోవాలో చూద్దాం పాన్రి. ఇక ఏం లేదు, ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోర్రి. నేను హాఫ్ కేజీకి చెప్తున్నా, మీరు ఒకవేళ కేజీ తీసుకుంటే దానికి డబుల్ వేసుకోండి. వేసుకొని అట్లనే మటన్లో ఏంటంటే, మటన్లో అని కాదు, నాన్ వెజ్ వంటలలో అయినా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఎక్కువ వేసుకుంటేనే మళ్ళీ దానికి టేస్ట్, తక్కువ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ బాగుండదు అట్లా అనమాట. కొంచెం ఎక్కువ వేసుకొని వండుకోవాలి. అట్లా కొంచెం నూనె కాగినాక అలా మన ఇంట్లో ఉన్న గరం మసాలాలు అన్నీ వేసుకోర్రి. బండ పువ్వు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచీలు, లవంగాలు, స్టార్ ఫ్లవరు, మరాఠీ మొగ్గ, కొంచెం సాజీరా వేసేసుకొని మంచి గోలినాక ఇక ముందుగానే గ్రైండర్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది, అది వేసేసుకోర్రి. అది వేసేసుకున్నాక అది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు అందులో అప్పటికప్పుడు దంచి పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోర్రి. ఒకసారి ఇట్లా ట్రై చేయండి రబ్బా. అప్పటికప్పుడు దంచేసి వేసుకోవడం కూరలు నిజంగా టేస్ట్ అలాగ వస్తుంది. ఇది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తా. అట్లా అప్పటికప్పుడు దంచేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది మంచి పచ్చి వాసన పోయిందాక మంచి ఫ్రై చేసేసి ఆ తర్వాత ఇప్పుడు అందులో పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మంచి కడిగి పెట్టేసుకున్న మటన్ వేసేసి మంచి కలిపి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి మూత పెట్టేసి మంచి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుర్రి. అట్లా ఉడకబెట్టిన తర్వాత ఏమవుతుందంటే మటన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యేటప్పుడు అందులో ఇప్పుడు ఉప్పు, ధనియాల పొడి, కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసేసుకొని మళ్ళీ మంచి కలిపేసి మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుండ్రి. ఒక 2 minutes మూత పెట్టేసి ఇప్పుడు అందులో ఇంకొన్ని వాటర్ ఉంటాయి. మటన్ నుంచి రిలీజ్ అయిన వాటర్ ఉన్నప్పుడు అందులో మనం కారం వేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మటన్ మొత్తం డ్రై అయిన తర్వాత, అంటే అట్లా ఉన్నప్పుడు వేసుకుంటే ఏంటంటే కారం వేసిన వెంటనే మటన్ మాడిపోతుంది. అట్లా కాకుండా మటన్ కొంచెం జ్యూసీ ఉన్నప్పుడే అలా మనకు కావాల్సినంత కారం వేసేసుకోరు. నేను ఇక్కడ 3 టీ స్పూన్ల కారం వేసేసిన. నేను కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కారం ఎక్కువ వేసుకున్నాం. అట్లా కారం వేసేసుకొని మంచిగా మంట మొత్తం చిన్నగా పెట్టేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకబెడితే అట్లా నూనె మొత్తం పైకి వస్తుంది. అట్లా వచ్చినాక ఇప్పుడు మనకు అలా కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. ఇక మనకు గ్రేవీ ఎక్కువ కావాలి, సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ నీళ్ళు పోసుకుండ్రి, తక్కువ కావాలనుకుంటే తక్కువ నీళ్ళు పోసుకోవాలి. ఇక నేను మంచిగానే పోసిన. ఇక మటన్ ఉడకదందుకు కూడా టైం పడుతుంది కాబట్టి మళ్ళీ కొన్ని ఎక్కువ నీళ్ళే ఉండాలి. విజిల్లో కుక్కర్ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ మాడిపోతే మంచిగా ఉండదు కదా. అట్లా కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకొని 6 విజిల్లు పెట్టుకున్నాను నేనైతే. ఆ తర్వాత మంచి విజిల్లో నుండి గాలి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసి చూసిన మటన్ మాత్రం ఏకదమ్ ఉడికింది. టేస్ట్ మాత్రం కిరాక్ అద్దరిపోయింది అనమాట. ఇక మటన్లకి బిర్యానీ అన్నం మాత్రం ఇక స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ కాంబినేషన్ గురించి అంత బాగుంటుంది. ఇక ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కామెంట్లో మాత్రం చెప్పుండ్రి. ఇక ఇట్లా అంతా మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. గట్లనే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గట్లనే నా వీడియోలను లైక్ చేయండి. అట్లనే మీ ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చిందో కామెంట్ బి చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.